నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముప్పై 9 రోజులకు చేరుకున్న ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ధర్నా. ప్రభుత్వం స్పందించకపోగా ప్రత్యామ్నాయ చర్యలకు రంగం సిద్ధం. బెదిరింపులకు లొంగేది లేదని భీష్మించుకుని ఉన్న అంగన్వాడీలు. ప్రభుత్వ చర్యలతో విధుల్లో చేరుతున్న కొద్ది మంది, ఆందోళనలో పలువురు ఉద్యోగులు. రానున్న 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పల్లం రాజు, కాకినాడ పార్లమెంటరీ పొలిటికల్ కోఆర్డినేటర్ కేపీఆర్ నాయుడు. పదహారేళ్ల అనంతరం కాకినాడలో 67వ పాఠశాల గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 బాలుర జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్. 24 రాష్ట్రాల నుంచి 117 మంది క్రీడాకారులు, 46 మంది కోచ్లు, 100 మంది స్థానిక అధికారులు పాల్గొంటారన్న ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు జిల్లా విద్యాశాఖ అధికారిని జి నాగమణి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి భానుమూర్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీఎంసీ, ఎన్సీజీ నవ్యతో కలిసి సాంకేతిక పరిష్కారాల ద్వారా క్యాన్సర్ కేర్ వైద్య సేవలు బలోపేతం చేయడానికి సహకరిస్తుందని హమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మోహన్ శెట్టి వెల్లడించారు. శుక్రవారం జీజీహెచ్ క్యాన్సర్ వార్డులో రేడియాలజీ, అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ పి శ్రీనివాసన్ అధ్యక్షతన నేషనల్ క్యాన్సర్ కేర్ గ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్ నవ్య ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉన్నతమైన, సురక్షితమైన, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు అందించే ప్రక్రియకు కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి చక్కటి వేదిక కానుందని అన్నారు. పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న వైద్య సేవలు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో క్లినికల్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, క్యాన్సర్ రోగులకు మార్గదర్శక ఆధారిత సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడానికి ఒక ప్రత్యేకమైన భాగస్వామ్యం జీజీహెచ్ కు కలగడం గర్వకారణమని అన్నారు. నవ్య కేర్ నెట్వర్క్ ప్రై లిమిటెడ్ అంకాలజీ బృందాలు క్యాన్సర్ రోగులకు వైద్యపరమైన ఆధారాలు ఏకాభిప్రాయంలో నడిచే టాటా మెమోరియల్ సెంటర్ నేషనల్ క్యాన్సర్ యొక్క నిజ సమయ నైపుణ్యం ఆధారంగా వ్యక్తిగతకరించిన సాక్ష్యం ఆధారిత చికిత్స ప్రణాళికతో సేవలందించేందుకు నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ లో భాగస్వామ్యం కలిగి ఉందన్నారు. గ్రిడ్ ఈ పైలట్ ప్రోగ్రాం జీఈ హెల్త్ కేర్ చేత ప్రారంభించబడిందని, టీఎంజీ, ఎన్సీజీ నవ్య ద్వారా అమలు చేయబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ పుష్కర్ రావు, ఆర్ఎంఏ డాక్టర్ అనిత, ఎంఆర్ఎంఓ డాక్టర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ శ్రీనివాసన్. ఇక్కడ రేడియేషన్ ఆంకాలజీ ప్రొఫెసర్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. ఇందాక చెప్పినట్టు నవ్య ఇవాళ ఇనాగరేషన్ జరిగింది. ఇలా కాకుండా మన దగ్గర రెగ్యులర్ పేషెంట్స్, కొత్త న్యూ పేషెంట్స్ 550 మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ పేషెంట్లు మెనీ టైమ్స్ వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నోసార్లు కీమోథెరపీకి వస్తుంటారు, రేడియేషన్కి వస్తుంటారు. ఇట్లాంటివన్నీ లెక్కలు చూసుకుంటే వాళ్ళు డాక్టర్ దగ్గర చూపించుకోవడం, ఆ లెక్క చూసుకుంటే దాదాపు 6500, 7000 విజిట్స్ ఉంటాయి మన దగ్గర. సో ఇక్కడ స్టాఫ్తో మనం అవన్నీ డెలివరీ చేస్తున్నాము. హైయర్ అండ్ టెక్నాలజీస్కి ఇప్పుడు చెప్పినట్టు అన్నీ కూడా పైప్ లైన్లో పెట్టాము. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ ఈ ఇయరే స్టార్ట్ అయింది కాబట్టి ఎన్ఎంసీ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా ఇది చాలా ఫాస్ట్గా చేస్తారని గవర్నమెంట్ నుంచి కూడా ఆశిస్తున్నాము. ఇది కాకుండా ఈ ఎన్సీజీ ఏదైతే మనం లాస్ట్ 2022 జూలైలో ఏదైతే అగ్రిమెంట్ గవర్నమెంట్కి అప్పుడు సెట్ చేసామో, దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా కానీ గవర్నమెంట్లో ఏ స్టాఫ్ అయినా కానీ ఫ్రమ్ రెగ్యులర్ మెడికో సోషల్ వర్కర్ దగ్గర నుంచి డాక్టర్స్, హై ఎండ్ డాక్టర్స్ దాకా క్యాన్సర్లో ప్రివెన్షన్ కానీ పాలియేషన్ కానీ అన్నిటికీ ట్రైనింగ్ హోమీబాబాలో రెగ్యులర్గా నడుస్తున్నట్టు ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ మంత్ నడుస్తూనే ఉంటుంది. ఇది This is a venture which has been jointly ventured by the Ministry of Health, Andhra Pradesh State, Tata Memorial Center under Homi Baba Cancer Hospital and Research Center, and the Navya
applications where cancer patients from this region can avail this facility of seeking an online opinion as to how the cancer can be treated efficiently with good outcomes. And to this effect, I must thank and congratulate Medical Superintendent of GGH and the Department of Oncology and Radiation here, Dr. Srinivasan, more importantly the Director of Medical Education and the CCC Coordinator Dr. Ramesh, who have been in forefront of pushing this project for us. ఇవాళ నవ్య ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇనాగరేషన్ జరిగింది. ఈ నవ్య ఆన్లైన్ ప్లాట్ఫామ్ వలన పేషెంట్కి బెనిఫిట్స్ ఏంటి అంటే, క్యాన్సర్ ఉన్న పేషెంట్ రకరకాలుగా ఎక్కువ సార్లు అస్తమానం హాస్పిటల్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది. సో ఈ నవ్య ఆన్లైన్ ప్లాట్ఫామ్ వలన మనం రెండోసారి ఒపీనియన్కి ఎక్కువ ప్లేసులకి, అంటే అవుట్ సైడ్ కాకినాడ వెళ్లాల్సిన అవసరం లేకుండా సెకండ్ ఒపీనియన్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జరిగిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తర్వాత టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ అండ్ ఆల్సో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ వారు, తర్వాత నవ్య ప్లాట్ఫామ్ ఇంక్లూడింగ్ అవర్ రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ స్టేషన్డ్ ఎట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. సో ఈ నవ్య ప్లాట్ఫామ్ వాళ్ళు మనకి దగ్గర పైలట్ ప్రాజెక్ట్ లాగా టేకప్ చేయడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ తణుకు, టెక్కలి, శ్రీకాకుళం అండ్ కాకినాడలో ఆల్మోస్ట్ ఇన్ ద స్టేట్ ఈ 4 హాస్పిటల్స్కి సెలెక్ట్ చేస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ వలన ఉపయోగం ఏంటి అంటే, నవ్య వాళ్ళు మన దగ్గర హాస్పిటల్లో స్టేషన్ చేసి ఉంటారు. సో మనం ట్రీట్మెంట్ చేసిన రికార్డ్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేయడం వలన ఏంటి అంటే మనకి సెకండ్ ఒపీనియన్ వస్తుంది. సో మనం ట్రీట్మెంట్ గైడ్లైన్స్ కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, దానివల్ల మనం వర్చువల్ ట్యూమర్ బోర్డు అని ఉంటుంది. వర్చువల్ ట్యూమర్ బోర్డు అంటే ఏంటి అంటే, ఈ క్యాన్సర్లో సంబంధించిన డాక్టర్లు, నిష్ణాతులైన డాక్టర్లు అందరూ కూడా ఒక చోట కూర్చొని ఒక పేషెంట్ కోసం, ఆ డిసీజ్ కోసం అంతా కూడా డిస్కస్ చేస్తాం. సో డిస్కస్ చేసి పేషెంట్ ట్రీట్మెంట్ని బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, వాళ్ళ ఫీజిబిలిటీని బట్టి, సో మనకి ఏ టైప్ ఆఫ్ ఆప్షనల్ ట్రీట్మెంట్ అయితే బెటర్ అన్నది ఏంటి అంటే, మనం వేరే చోటకి ముంబయో లేకపోతే తిరుపతి లేదు కర్నూలు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఒపీనియన్ తీసుకోకుండా మనం ఉన్న ప్లేస్లోనే మనకి బెస్ట్ ఒపీనియన్ వస్తుంది. సో దీనివలన ఒకటి ఏంటి అంటే పేషెంట్స్కి బెనిఫిట్, కాస్ట్ తగ్గుతుంది, టైం కలిసి వస్తుంది, పేషెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ వేలో జరుగుతుంది. ఇంకొకటి ఫ్యాకల్టీకి ప్లస్ స్టూడెంట్స్కి బెనిఫిట్ ఏంటి అంటే, వాళ్ళు రీసెంట్ గైడ్లైన్స్కి దగ్గరగా ఉంటారు. సో మనం మన నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో మనం దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే దేశంలో కానీ సపోజ్ టాటా మెమోరియల్ సెంటర్లో ఉన్న డాక్టర్లకు కానీ, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కానీ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మన డౌట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఆన్లైన్ తీర్చుకోవచ్చు అన్నమాట. ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్టు. సో ఇది పెట్టినందుకు ఏంటి అంటే, మనం చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, హెల్త్ మినిస్టర్ విడుదల రజని గారికి, మన డిఎంఈ నరసింహం గారికి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా మన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రానున్న 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సీట్లు గెలుపొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పల్లంరాజు పిలుపునిచ్చారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల బూత్ స్థాయి అధ్యక్షులు, ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చిలుకొట్టి పాండురంగారావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పల్లంరాజు, కాకినాడ పార్లమెంటరీ పొలిటికల్ కోఆర్డినేటర్ కేవీఆర్ నాయుళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏఐసిసి ఆధ్వర్యంలో రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని అఖండ విజయం సాధించడంలో భాగంగా అన్ని పార్లమెంట్లకు ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమించడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ తదితర విభజన హామీలన్నీ అమలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవగానే ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారని ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. వైఎస్ఆర్ చివరి కోరిక అయిన రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐసిసి సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, రాష్ట్ర నాయకులు మట్టా వెంకట శివప్రసాద్, పెద్దాడ సుబ్బారాయుడు, కోల ప్రసాద్ వర్మ, తాళ్ళూరి రాజు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు నాయుడు గారు రావడం చాలా సంతోషమైన విషయం. ఆయన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రథమ సంస్థకి చైర్మన్గా కూడా చేశారు, జాతీయ స్థాయి సంస్థకి. చాలా పరిజ్ఞానం ఉన్న మనిషి. అయితే ఆయన ద్వారా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో కాకినాడ పార్లమెంట్లో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని మేము ఆశపడుతున్నాం. ఈవేళ మరి ఎన్నికల తరుణంలో ఉన్నాం. చాలా విషయాలు ఉన్నాయి, జాతీయ సబ్జెక్ట్స్ ఉన్నాయి, రాష్ట్ర సబ్జెక్ట్స్ ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే కట్టుబడి ఉంది. అది పదే రాహుల్ గాంధీ గారు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఆయన విన్నతించుకోవడం కూడా జరిగింది. అయితే ఈ ఎజెండాతో మేము ప్రజల్లోకి తప్పకుండా వెళ్తాం. మేము కాంగ్రెస్ బలోపేతం చేస్తామని మీకు విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ అధినాయకత్వం ఈరోజు దేశంలో అన్ని పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్ కూడా ఇంతకు ముందు ఏఐసిసి అబ్జర్వర్స్ వచ్చి ఆ ప్లేస్లో కోఆర్డినేటర్స్గా వేసి ఈ 2 నెలల పాటు వాళ్ళు పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్లో బూత్ లెవెల్ వరకు ఎలాగా మైక్రో మేనేజ్మెంట్ ఓటర్ సెట్ బూత్ లెవెల్ వరకు ఎలా చేయాలి, ఏ విధంగా సంస్థాగతంగా ఎక్కడన్నా కొన్ని ఫిలప్ చేయాల్సి ఉంటే ఆ పోస్టు కూడా ఫిలప్ చేసుకొని పార్టీ ఎలక్షనీరింగ్ ప్రక్రియలో ముందుకు తీసుకొని ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. మేము అంతా మండల్ ప్రెసిడెంట్ని, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్స్, తర్వాత ఈ కమిటీస్ను కూడా అందరూ పిలిచి క్రాస్ చెక్ ఎక్కడెక్కడైతే ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటి కూడా ఫిలప్ చేసుకుంటూ ముందుకెళ్ళి కాంగ్రెస్ క్యాండిడేట్స్కి వాళ్ళకి బ్యాక్ రూమ్ ఆపరేటర్గా పనిచేసి వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్లో మేము దగ్గరుండి ఏ విధంగా నడిపించాలని కూడా కాంగ్రెస్ చాలా సైంటిఫిక్గా ఈసారి మాత్రం చాలా సైంటిఫిక్గా ఈ కోఆర్డినేటర్ వ్యవస్థను స్థాపించి ఢిల్లీలో ఉన్న వార్ రూమ్తో అవినాభ సంబంధం పెట్టుకుని చాలా నీట్గా సైంటిఫిక్గా వెళ్తున్నాం. మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చెప్తున్నా, అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతేనే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఆ దమ్ము ధైర్యం రాహుల్ గాంధీకి ఎవరికి లేదు. వెరీ క్లియర్. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతేనే ఆంధ్ర స్పెషల్ స్టేటస్ వస్తుంది. పోలవరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, విశాఖ స్టీల్ స్టేటస్గా ఉంటుంది, ఈ మన కడప ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయగలదు. బీజేపీ, జనసేన, ఈ తెలుగుదేశం అంతా కూడా నెక్సెస్ ఉంది. జనం తెలుసు వాళ్ళు ఏం చేయరు. బీజేపీ యాంటీ డెవలప్మెంట్. ఆంధ్ర 15 సంవత్సరాలు అయింది రాజధాని లేని రాష్ట్రం దేశంలో ఏదో ఉందో ఆంధ్రప్రదేశ్. వీళ్ళు ఏ మోకంతో ప్రజల దగ్గర ఓటుకు వెళ్తున్నారో మీరు అడగవలసిన బాధ్యత ఈ ప్రజల మీద ఉంది. 10 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్ర దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఈ ముఖ్యమంత్రి టోటలీ ఫెయిల్డ్. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. దీన్ని కాపాడాలంటే కేంద్రంలో బలమైన పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో సపోర్ట్ చేయడం బాధ్యత ఉంది. కాంగ్రెస్ మీరు కొన్ని సీట్లు ఇస్తే మంచి భూమిక ప్లే చేసి రేపు పొద్దున కేంద్రంలో ఇండియా కూటమితో అవినాభ సంబంధంతో ఎన్నో పనులు జరుగుతాయి. రాహుల్ గాంధీ కమిటీ ఉన్నాడు. ఐ కంగ్రాచులేట్ పల్లవరాజు గారిని, మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వేశాను నేను. ఆయన కోరేది మీ మేనిఫెస్టోలో కూడా ఎన్నో దశాబ్దాలుగా పేదరికంలో ఉన్న కాపు సామాజిక వర్గం వాళ్ళు రిజర్వేషన్ అడుగుతున్నారు. దాని గురించి కూడా మేనిఫెస్టోలో మెన్షన్ చేయండి. అది వీ షుడ్ ఫైట్ ఫర్ ఇట్. కాంగ్రెస్ పార్టీ ఇస్ కమిటెడ్ టు హెల్ప్ కాపుస్, నో కాంప్రమైజ్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ పార్లమెంట్లో జనగణన జరగాలని చెప్తున్నాడు. ఆయన వన్ ఆఫ్ ది ఓన్లీ లీడర్ ఇన్ ది కంట్రీ. ఏ పార్లమెంట్లో కానీ బయట కానీ జనగణన జరగాలని అది జరగాలని ఏకాధాటికి చెప్తున్నారు. ఎందుకని దళితుల్ని, వెనుకబడిన వాళ్ళు అందరికీ కూడా వాళ్ళ యొక్క పాపులేషన్ ప్రకారం, తమాషా ప్రకారం రిజర్వేషన్ కావాలని ఆ నేపథ్యం జరుగుతుంది. దానికి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఆ మేనిఫెస్టోలో పెట్టమని పల్లవరాజు గారిని సభాముఖంగా నేను కోరుతున్నాను. మిగతా ఇష్యూస్తో పాటు ఈ కాపు సబ్జెక్ట్ కూడా పెట్టాలని చెప్తున్నాం. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్ల సాధనకై చేపట్టిన సమ్మె 39వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు దడాల పద్మావతి మాట్లాడుతూ, అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీరి సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఈ రోజే విధులకు జాయిన్ కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగింపులు చేస్తామని ఐసిడిఎస్ అధికారుల నుంచి మెసేజ్లు, ఫోన్ కాల్స్ అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు చేస్తున్నారని, ఈ మెసేజ్లకు, ఫోన్ కాల్స్ కు అంగన్వాడీలు భయపడరని, సమస్యలు పరిష్కారం చేస్తేనే సమ్మె విరమిస్తారు
తొలగిస్తారని చట్ట ప్రకారమే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్నామని, సమ్మె చేస్తున్న వారిని ఏ విధంగా తొలగింపులు చేస్తారని ప్రశ్నించారు. అధికారులు అంగన్వాడీని బెదిరించడం మానుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉంటే వీరిని ఏ విధంగా తొలగిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని అంగన్వాడీ వేతనాలు పెంచి సమ్మెను విరమింపజేయాలని అన్నారు. ఈ నెల 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, సిఐటియు అనుబంధ సంఘాలు కలిసి రాస్తారోకో నిర్వహించడం జరుగుతుందని, ఈ రాస్తారోకోలు రాష్ట్రమంతా జరుగుతాయని, ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించి అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి త్వరగా కృషి చేయాలని అన్నారు. దీక్షా శిబిరంలో సిఐటియు కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమల పద్మ, అంగన్వాడీలు కె రత్నకుమారి, ఎన్ అనంతలక్ష్మి, పి నిర్మల, ఆర్టి ఉషాలక్ష్మి, కె కమలాదేవి, వసంతకుమారి, వి సత్యవేణి, పి దుర్గా భవాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ప్రారంభించి 39వ రోజుకి వచ్చింది. అనేక మార్లు మా రాష్ట్ర అంగన్వాడీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి అవమానించే రీతిగా ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి మేము ఏమైతే అడుగుతున్నామో ప్రధానమైన డిమాండ్లు, వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీ అమలు చేయమని మేము ప్రధానమైన డిమాండ్ అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని నిమ్మక నీరెత్తినట్టు ప్రభుత్వం మొద్దునిద్ర వేడలేదు. ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి రాష్ట్రంలో అమ్మ నిరాహార దీక్ష కూర్చున్నారు. అయినా ప్రభుత్వం చెల్లించట్లేదు. అనేక మంది అక్క చెల్లెమ్మలని ఎన్నికల ముందు ఆయన అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ మరిచి ఈ అక్క చెల్లెమ్మలు ఈ రోడ్డు మీద పడిపోతాయనికి కనిపించట్లేదు. మరి ఇప్పటికైనా అంగన్వాడీల గోడి వినమని ఈ ప్రభుత్వానికి మేము చెప్తున్నాము. ఎవరైతే మరి ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇస్తున్నారో ఆ సలహాలు అంగన్వాడీలకు అనుగుణంగా మా పరిస్థితి, మా పనులు, మా శ్రమ ఏంటో మరి ఆ సలహాదారులకు తెలియాలా. ఫస్ట్ తెలిసి ప్రభుత్వానికి చెప్పాలి. ఇప్పటికైనా స్పందించి ఎస్మార్ట్ ఉపయోగించారు, తాళాలు పగలగొట్టించారు, అంగన్వాడీ తాళాలు పగలగొట్టించారు, షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము షోకాజ్ నోటీసులకి సిడిపో ఆఫీసులకు వెళ్ళి మేము రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ఏ బెదిరింపులు బెదిరించినా మేము ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో కూడా మేము బెదిరేది లేదు, అదిరేది లేదు. మా వేతనాలు పెంచి సుప్రీంకోర్టు తీర్పులో గ్రాడ్యుటీ అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం, మా సమ్మె కొనసాగుద్ది. ప్రభుత్వం ఏ విధంగా అయినా బెదిరించాలని చూస్తే మాత్రం ఆ సమ్మెను ఉధృతం చేస్తాం తప్ప తగ్గేది లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ డి పద్మావతి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు.